ఓకే. గేమ్ చేంజర్ మూవీ ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ సూపర్ హిట్. అవునా? అనుకున్న రేంజ్‌లోనే కావాల్సిన లుక్ హైప్‌లోనే కనబడ్డారా రామ్ చరణ్ గారు? ఇంకా చాలా ఎక్కువే ఉంది. మూవీ చూస్తే అర్థమవుతుంది. అంటే బేసిక్‌గా లుక్స్ అంటే కమింగ్ టు హెలికాప్టర్ సీన్స్ గానీ, ఫైట్ సీన్స్ గానీ ఎలా అనిపించింది? చాలా చాలా బాగున్నాయి. రీసెంట్‌గా చాలా మూవీస్ వచ్చినాయి కదా! పెద్ద పెద్ద మూవీస్ వచ్చినాయి. 'పుష్ప 2' ఇయన్నీ వచ్చినాయి కదా! ఇయన్నిటిని రికార్డ్స్ బ్రేక్ చేసిద్దా? చాలా బ్రేక్ చేస్తుంది. వాటికంటే ఇంకా బాగుంది హై లెవెల్. మొత్తానికి శంకర్ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? శంకర్ గారు కంబ్యాక్ ఇచ్చేసారంటారు ఈ మూవీ ద్వారా. చాలా అవునా? ఎక్కువగా మీకు వన్ ఆఫ్ ది హైలైట్ సీన్ ఏంటి మూవీలో? చాలా ఉన్నాయి. ఒకటని చెప్పలేము కదా. చాలా సీన్స్ ఉన్నాయి, చాలా ట్విస్ట్లు ఉన్నాయి. చాలా చాలా బాగుంది మూవీ. అంటే సీక్వెన్స్ సెకండ్ పార్ట్ ఏమైనా ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవచ్చా? సెకండ్ పార్ట్ ఏమైనా ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవచ్చా? సెకండ్ పార్ట్ గురించి మూవీ చూడాలంతే, ఇంకా ఏం చెప్పలేను అంతే. క్లైమాక్స్ అయితే ఎలా అనిపించింది మొత్తానికి? ఇంకా చెప్పలేము అంతే. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసిందంట. చాలా. అవుట్ ఆఫ్ 10కి ఎంత ఇస్తారు రేటింగ్? 100. అన్వర్ ఓకే. గేమ్ చేంజర్ మూవీ ఎలా అనిపించింది బ్రో? చాలా బాగుందండి. బ్లాక్ బాస్టర్ అవునా? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. ఫ్యామిలీ అందరు రావచ్చు. ఓకే. బేసిక్గా రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి. మరి అన్నిటికీ రికార్డ్ బ్రేక్ ఇచ్చేసాడంటారు ఈ గేమ్ చేంజర్ మూవీతో. ఖచ్చితంగా అవునా? హైప్. హైప్ చాలా బాగుంది. చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది. చరణ్ గారి యాక్టింగ్ ఇంకా సెంటిమెంట్స్ చాలా. నిజంగా ఈసారి అవార్డు ఖచ్చితంగా వస్తుంది. నంది అవార్డు గ్యారెంటీ. అంటే బేసిక్గా రామ్ చరణ్ గారు చూస్తున్నట్లే హెలికాప్టర్ సీన్స్ కానీ, ఫైట్ సీన్స్ కానీ, డ్యాన్స్ కానీ ఇవన్నీ ఎలా అనిపించింది? డాన్సింగ్ అంటూ చరణ్ గారి గురించి చెప్పాల్సిన పని లేదు. చాలా మంచిగా చేస్తారు. ఫ్యాంటాస్టిక్ డాన్సర్. అండ్ సెంటిమెంట్స్ ఈసారి మాత్రం చాలా యాక్టింగ్ మీద చాలా ఫోకస్ చేసిన అనిపిస్తుంది. చాలా 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 యాక్టింగ్ చాలా లెవెల్స్ బాగున్నాయి. ఓవరాల్గా మూవీ మాత్రం చాలా బాగుంది. అంటే బేసిక్గా ఇప్పుడు ఉన్న స్టేట్లో, ఆంధ్ర స్టేట్లో ఉన్న పొలిటికల్ సీక్వెన్స్ ఏమైనా ఉందా మూవీలో? లైట్గా కొంచెం టచ్ అవుతుంటుంది. లైట్గా అక్కడక్కడ కొంచెం టచ్ అవుతుంది. ఓకే. మొత్తానికైతే మీకైతే మూవీ ప్రకారం అవుట్ ఆఫ్ 10కి ఎంత రేటింగ్ ఇస్తారు? 10/10. శంకర్ గారు కంబ్యాక్ ఇస్తారంటారు ఈ మూవీ ద్వారా. ఖచ్చితంగా షూర్. ఓకే. గేమ్ చేంజర్ మూవీ ఏంటి మరి ఎలా అనిపించింది? గేమ్ చేంజర్ మొత్తం పవన్ కళ్యాణ్, ఓజీలో రామ్ చరణ్, అంతే ఇంకేం లేదు. అనుకున్న రేంజ్లోనే హైప్ కనిపించారా రామ్ చరణ్? మామూలు లేదు. హెలికాప్టర్ సీన్స్ కానీ, ఫైట్ సీన్స్ కానీ ఎలా అనిపించింది? హెలికాప్టర్ సీన్ ఫస్ట్ ఎంట్రీయే హెలికాప్టర్ సీన్, అందులో సింపేసింది అంతే లొంగిలో, అసలు మామూలుగా లేదు. గేమ్ చేంజర్ మూవీలో యాక్టింగ్ ప్రకారంగా ఎలా అనిపించింది? యాక్టింగ్ ప్రకారంగా అయితే బాబాయ్ని దగ్గర కొడుకు అది జీవించేసింది అంతే, ఏం లేదు. క్యారెక్టర్ మొత్తం డిప్యూటీ సీఎం ఎలా అయ్యాడో పవన్ కళ్యాణ్, దాని జీవిత చరిత్ర మొత్తం ఆంధ్రాలో ఉన్న పొలిటికల్ దానికి ఏమైనా సీక్వెన్స్ ఏమైనా ఉంది ఈ మూవీలో? చాలా ఉంది. ఇప్పుడు శివరాజకీయాలు చేశాడుగా జగన్మోహన్ రెడ్డి, సేమ్ అంతే. విలన్ క్యారెక్టర్ సేమ్ జగన్మోహన్ రెడ్డి. హీరో క్యారెక్టర్ మొత్తం పవన్ కళ్యాణ్ దింపేశాడు దిటో. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నట్లయితే లైక్ అంటే కంబ్యాక్ అని ఇచ్చేసారంటారా మరి శంకర్ గారు? శంకర్ గారు సింపేసిండు స్క్రీన్ ప్లే మటుకి, చాలా బాగుంది. అసలు మామూలుగా లేదు. పుష్పని క్రాస్ చేస్తారు. 2,000 కోట్లు పక్కా కన్ఫర్మ్. పుష్ప 2 ప్రాసెస్ ఇద్దా నిజంగా? పుష్ప 2ని కన్ఫర్మ్ క్రాస్ చేస్తారు. అదే కదా మెయిన్ ట్రెండింగ్లో ఉంది. దీన్ని బీట్ చేసి మటుకి అసలు ఏడిపించేసిండు. సీన్స్ మటుకు మామూలుగా లేవు. జీవించేసిండు. చిరంజీవి కంటే ఎక్కువ జీవించేసిండు. అసలు మామూలుగా లేదు. అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తారు రేటింగ్? రేటింగ్ 5 కదా, 5కి 6 ఇస్తాను నేను. 5